గాంధీ గారితో పాటు స్వతంత్ర కొరకు పోరాడిన వారిలో ఆ రోజున క్రైస్తవులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు చెప్తాను, సిఎఫ్ ఆండ్రూస్ అని. ఆయన ఏమన్నాడు తెలుసా? గాంధీ గారు ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆయన. సిఎఫ్ ఆండ్రూస్ గారు గాంధీ గారితో ఆయన ప్రతి పోరాటంలో ఆయన వెనకుండి ఆయనతో పాటు నడిచి స్వతంత్ర పోరాటంలో గాంధీ గారికి చాలా కుడిభుజంగా ఉండి నడిపించిన సిఎఫ్ ఆండ్రూస్ ఆయన. ఆంధ్రయ్య క్రైస్తవుడు. ఆయన గాంధీ గారు అన్నారు, నువ్వు భారతయ్య, దేశ స్నేహితుడు అయ్యా, నువ్వు దీనబంధువు అయ్యా అని ఆయన కోసం మాట్లాడు. క్రైస్తవుడు కాదు. ఎలా చెబితే ఏమండి, పోరాటంలో క్రైస్తవులు ఉన్నారు, రాజ్యాంగ నిర్మాణంలో క్రైస్తవులు కనబడతారు, మనకు అన్ని సామాజిక రంగంలో క్రైస్తవులు కనబడతారు. క్రైస్తవుడు లేని రంగం లేదు. ఇవన్నీ ఎరిగిన వాడు కనుక, విద్యావంతుడు కనుక, గవర్నర్ కనుక చక్కగా చెప్పాడు, అయ్యా క్రైస్తవులుగా మీరు లేని భారతదేశాన్ని మేము ఊహించటం కష్టం, మీరు లేకపోతే ఈ దేశం లేదు అన్నట్లుగా ఈ మహానుభావుడు మాట్లాడాడు.